ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన దివ్యవాక్కు ధ్యానాంశము మన సచ్చీలత, నింద, అవమానము శత్రువులను ఏ విధంగా సిగ్గుపడినట్లు చేస్తుంది, దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తుంది అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, నేను ప్రతిసారి వాక్యం చెప్పే ముందు నన్ను పరిచయం ఎలా చేసుకుంటున్నానంటే, యేసుక్రీస్తు సేవకురాలుగాను అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన దానను అని అంటున్నాను కదండి. అది నేను ఫ్రేమ్ చేసుకొని నేను రాసుకొని చెప్పే మాట కాదు. కానీ ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్నాను, ప్రభు, నీ వాక్యం చెప్పే ముందు నన్ను నేను ప్రజలకు ఏమని చెప్పాలి, ఏమని పరిచయం చేసుకోవాలి అని అడిగి బైబిల్ గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేసి చూడగా నా కళ్ళు ఆ వాక్యం మీద ఉన్నాయి. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనంలో. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే అది చూశానో నిజంగా చాలా దుఃఖం, చాలా ఏడ్చాను. ఎందుకంటే దేవుడు మనుషులతో సూటిగా మాట్లాడుతుంటాడు అనేదానికి నిదర్శనం ఇది. ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉందో, యేసుక్రీస్తు సేవకుడును అపోస్తలుడుగాను ఉండుటకు పిలువబడినవాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు రాయునది. ఇక్కడ పౌలు బదులు సిస్టర్ దీపాని నేను చెప్పడం జరిగింది. ఎందుకనగా ఇదొక సువార్త పరిచర్య అనేది అప్పగింపబడిన బాధ్యత. ప్రతి ఒక్కరి మీద భుజస్కంధాల మీద మోయాల్సిన ఒక బాధ్యత సువార్త పరిచర్య. ప్రియ స్నేహితులారా, మనం ఎక్కడున్నా సరే, అంటే అందరూ సువార్థికుల కాలేరు, అందరూ మేనేజర్ల కాలేరు, అందరూ పీఠాధిపతుల కాలేరు, అందరూ ఫాదర్ల, అందరూ బోధకుల, అందరూ ప్రధానోపాధ్యాయుల కాలేరు. కాబట్టి కొంతమంది అన్ని రంగాలలో అందరూ వైద్యుల, అందరూ ఇంజనీర్ల అంటే కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ప్రత్యేకపరుచుకుంటారు. అలాగే కానీ ఎక్కడున్నా కూడా మన పిలుపు ఏదైనా, మన ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక సమాజంలో ఒక గుర్తింపు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న పని చేస్తున్న వారమైనా సరే, మన మొట్టమొదటి మన పుట్టుక యొక్క సార్థకము ఎక్కడుంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన ఈ యొక్క ఆజ్ఞ, మీరు ప్రపంచమంతటను వెళ్ళి సువార్తను బోధింపుడు, అందరినీ నా శిష్యులను చేయుడు, అందరినీ తన శాంతిలోకి రమ్ము, తన యొక్క ప్రేమలోనికి తీసుకొని రమ్ము, తన యొక్క కరుణలోనికి తీసుకొని రమ్ము అని ప్రభువు మనకు ఈ యొక్క బాధ్యతను ఇస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకనే మనమున్న పరిధిలో తప్పకుండా మనకు తోచినంత దైవ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలి. ఎందుకంటే సువార్త ప్రకటింపబడకపోతే, ఒకరికి సువార్త తెలవలేదు, ఇప్పుడు ఒక విషయం బైబిల్లో ఉన్న విషయము ఇతరులకు తెలవలేదు అని అంటే ఎవరి బాధ్యత అది? ఖచ్చితంగా దైవ ప్రజల బాధ్యత. ఎందుకంటే దేవుడు ఒకచోట ప్రభు చెప్తున్నారు, దేవుడు ఎవరికిచ్చిన బాధ్యతలను బట్టి అంతగా వారి నుండి ఫలాన్ని కోరుకుంటాడు. కాబట్టి దేవుడంటే ఎవరో తెలియని ప్రజలు ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర దేవుడు ఎక్కువ పనిని ఆశించడు, ఎక్కువ ఫలాన్ని ఆశించడు. కానీ దైవ ప్రజల నుండి మాత్రము తప్పకుండా
ఆయన ఫలాన్ని ఆశిస్తాడు. ఆ ఫలాన్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పగలము? కాబట్టి మనకున్న పరిధిలో, మనకున్న ఉద్యోగంలో, మనకున్న స్థానంలో, మనకున్న అధికారంలో, మనకున్న ఏదో ఒక వృత్తిలో మనము దేవుని గురించిన జ్ఞానము కలిగి ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచే సందర్భాలను తప్పకుండా వినియోగించుకొని దేవుణ్ణి పరిచయం చేయాల్సిన అవసరము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు ఒక నింద, ఒక అవమానము, ఒక బాధ, కష్టం కలిగినప్పుడు చాలామంది అనుకుంటారు, ఇవి అన్నీ నాకే ఎందుకు వస్తున్నాయంటే, నిజంగా ప్రత్యేకింపబడిన వారికే అలాంటివి వస్తుంటాయి, అందరికీ రావు. నా జీవితాన్ని చూసినట్లయితే నేను ఇంతకుముందు చాలా ఫ్రీగా, లిబరల్గా జీవించేదాన్ని. అంటే అంత ఖచ్చితమైన నియమబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఒక పవిత్రమైన జీవితంలో లేను. కానీ ఎప్పుడైతే నేను దేవుని సేవకురాలుగా ఉండకుండా ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, లోక పోకడలతో నేను ఉన్నప్పుడు అందరూ నన్ను చాలా గౌరవించారు. నా చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటే రాజకీయ నాయకుల్లాగా. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు పరిచర్యకు నన్ను తీసుకున్నాడో, అప్పటి నుండి నా చుట్టూ ఎవరు ఉండరు, నేను తప్ప. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. దేవునిచే పవిత్రపరచబడిన తరువాత, దేవునిచే ప్రత్యేకింపబడిన తరువాత ఈ లోకమంతా నాకు ఒక కొత్త లోకంగా, అంటే కొత్త దివి కొత్త భూమి అని దర్శన గ్రంథంలో ఉన్నట్టు నిజంగా నా లోకమంతా మారిపోయింది. నా ప్రక్క నా తోడుగా ఉన్న వాళ్ళంటూ ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్ప. అది దేవుని ఎన్నికలో ఉన్న ప్రత్యేకమైన నైజం, ప్రత్యేకమైన ఎన్నిక. ప్రియ స్నేహితులారా, ఇది చూద్దాం. ఈరోజు దానియేలు జీవితాన్ని చూద్దాం. దానియేలు జీవితంలో నింద, అవమానం ఏ విధంగా దేవునికి మహిమకరంగా మారుతుంది. మన జీవితాల్లో నిందలు, అవమానాలు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా దేవునికి మహిమకరంగా మారడానికే అవి అనుమతింపబడతాయి. మన జీవితంలో మనం దేవుని గురించి ఆలోచించడానికే మన జీవితంలో ఒక నింద వేయబడుతుంది, ఒక కష్టం రాబడుతుంది. దానియేలు గ్రంథంలో ఏమైందో చూద్దాం. కొంతమంది అంటుంటారు, సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు కొంతమంది ఉపదేశులు అంటూ ఉంటారు, అమ్మా మా ప్రజలకు, అంటే మా సంఘస్థులకు నేనంటే కొంచెం కోపం. ఎందుకంటే నేను ఖచ్చితంగా చర్చికి రండని చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్పే విధానం వాళ్ళకి నచ్చడం లేదు కాబట్టి వాళ్ళకు నేను నచ్చను. ప్రియ స్నేహితులారా, అందుకే నిన్ను ఉపదేశిగా నియమించాడు దేవుడని నేను అంటాను. ప్రియ స్నేహితులారా, ఎందుకనగా ఖచ్చితమైన మనసు గల వారిని ఆయన ప్రత్యేక దృష్టితో ఎన్నుకుంటాడు. అలాగే ఈరోజు చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దానియేలు ఎందుకు సింహముల గుంటలో పడవేయబడ్డాడు? ఈ ప్రశ్న ఒకరోజు దైవజనులని అడిగినప్పుడు వాళ్ళు సమాధానం లేనట్లు, ఎందుకు అయి ఉంటుంది, రాజు సింహముల గుంటలో వేశాడు అంటే ఎందుకు వేశాడు అంటే, ఎందుకంటే ఏదో తప్పు జరిగి అది తప్పుగా అనుకొని వేసుంటారేమో. ప్రియ స్నేహితులారా, దైవవాక్కు మనం చదవనట్లయితే ఇలాంటి ప్రశ్నలకు మనకు జవాబులు ఎప్పటికీ దొరకవు. కాబట్టి మనము దేవుని యొక్క గ్రంథముతో మనము ఎప్పుడు ఈ యొక్క సాంగత్యం ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు మనము ఒక మనిషితో జీవిస్తున్నట్లుగా మనము వాక్యంతో జీవించాలి. ప్రియ స్నేహితులారా, చూడండి, దర్యావేషు తన రాజ్యమును పరిపాలించుటకు 120 మంది రాష్ట్రపాలకులను నియమించెను. ఆ రాష్ట్ర పాలకులను పర్యవేక్షించుటకు దానియేలును కూడా నియమించాడు. అంటే ముగ్గురిని ఎన్నుకొన్నాడు. 120 మంది రాష్ట్రపాలకులను నియమించి ఆ రాష్ట్రపాలకులను పర్యవేక్షించడానికి ముగ్గురిని ఎన్నుకొన్నాడు. అందులో దానియేలు ఒకడు. అయితే ఈ దానియేలు ఏం చేస్తున్నాడంటే, తను బుద్ధి కుశలతతో రాష్ట్రపాలకులను పర్యవేక్షకులను కూడా మించెను. ఆ రాష్ట్రపాలకుల కంటే, పర్యవేక్షకుల కంటే కూడా
దానియేలు ముందుంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా తాను బుద్ధి కుశలతను చూపెడుతూ ఉన్నాడు. ఆ విషయం రాజుకు బాగా నచ్చి రాజు అనుకుంటున్నాడు, ఈ రాజ్యం అంతటి మీద దానియేలును అధికారంగా నియమిస్తాను అనుకున్నాడు రాజు. ఈ రాజు అనుకుంటున్నప్పుడు ఎవరు వింటున్నారంటే రాష్ట్ర పాలకులు, పర్యవేక్షకులు వీళ్ళందరూ విన్నారు. రాజు ఈ ఆలోచనను గ్రహించారు. ఈ దానియేలు మనకంటే గొప్పవాడా? మనకంటే మంచి పనులు చేస్తున్నాడా? ఈ రాజు అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు అని వాళ్ళల్లో వాళ్ళు పదురుకొని రాజు దగ్గర ఎలాగైనా దానియేలును తప్పుడు వాడిగా మనము చిత్రీకరించాలి అని ఒక పన్నాగం పన్నారు. ఆ పన్నాగం ఏంటంటే చూడండి, రాష్ట్ర పాలకులు, పర్యవేక్షకులు దానియేలు పరిపాలనలో తప్పుపట్ట చూస్తున్నారు. కొంతమంది పనిచేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితమైన ఒక ప్రిన్సిపల్గా ఉన్నా, లేకపోతే ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నా, లేకపోతే ఒక అధికారంలో ఉన్న ఒక మనిషి, ఒక వ్యక్తిగా, ఒక అధికారిగా ఉన్నా సరే వాళ్ళు ఎట్లుంటారంటే ఖచ్చితమైన నియమ నిబంధనలతో ఉంటారు. పర్ఫెక్ట్గా మంచిగా వారి యొక్క నిర్వహణను చక్కగా చేస్తూ ఉంటారు. ఇది చాలామందికి నచ్చదు. ఈయనకెక్కడ పేరొస్తుందో, ఈమెకెక్కడ పేరొస్తుందో కాబట్టి ఏదో ఒక అపదూరు తెచ్చి, ఇదిగో చాలా చక్కగా చేస్తున్నాడు దానియేలు, కానీ అసలు ఏం చేయడం లేదు, దానియేలు ఉట్టిగానే కూర్చుంటున్నాడు, టైంపాస్ చేస్తున్నాడు, సమయం వృధా చేస్తున్నాడు అని చెప్దాం అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా దొరకలేదు. దానియేలు దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కానీ వారికి అతనిలో దోషమేమీ కనిపింపలేదు కాబట్టి విశ్వాసపాత్రుడుగా మెలగుచు ఎట్టి అక్రమమునకు గాని అవినీతికి గాని పాల్పడడయ్యను. ఒకవేళ ఇంతకుముందు రాష్ట్ర పాలకులు, ఆ పర్యవేక్షకులందరూ ఏం చేసేవాళ్ళంటే కొంచెం రాజుని బోల్తా కొట్టించేవాళ్ళు, తమ యొక్క నిర్వహణలో రాజుని కండ్లు మూపించేవాళ్ళు. కానీ దానియేలు వచ్చిన తర్వాత అంతా క్లియర్. ఎక్కడ కూడా ఏ అధికారి కూడా తప్పు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దానియేలు వారిని అడ్డుకుంటున్నాడు. ఇలా చేయడానికి వీల్లేదని అడ్డుకుంటున్నప్పుడు దానియేలు మీద వాళ్ళు ఎలాంటి నేరారోపణ తేయలేదు, కానీ వాళ్ళు పదురుకుంటున్నారు. మనము ఏ విషయంలోనూ ఇతన్ని పట్టుకొనజాలము, కానీ తను దేవుని కొల్చు తీరున మాత్రము మనకు చిక్కవచ్చును. ఎలా చిక్కుతాడు దానియేలు అంటే, దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తున్నాడు దానియేలు, దేవుణ్ణి కొలుస్తున్నాడు కాబట్టి తప్పకుండా మనకు చిక్కుతాడు అనుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ, ఈ రాష్ట్ర పాలకులందరూ కూడా, ఈ యొక్క పరిపాలకులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు రాజుతో అంటున్నారు, రాజా, మీ రాజ్యమును పాలించు పర్యవేక్షకులము, రాష్ట్రపాలకులము, ఉపరాష్ట్రపాలకులము, ఇతరోద్యోగులమైన మేమెల్లరము దేవరవారు ఒక శాసనము జారీ చేసి దానిని ఖండితముగా అమలుపరచవలనని కోరుచున్నాము. అది ఏ శాసనమో చూడండి. రానున్న 30 నాళ్ళ వరకు, 30 రోజుల్లో ఎవ్వరు కూడా మిమ్ములను తప్ప, మీకు తప్ప అన్యదేవతకు కానీ అన్య నరునికి కానీ ప్రార్థన చేయరాదు. అంటే ఏ సమస్య ఇంట్లో ఉన్నా కూడా మీకే వచ్చి చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏ దేవుణ్ణైనా పూజిస్తే, ఏ దేవతనైనా పూజిస్తే, లేకపోతే వారి విన్నపాలు చెప్తే వారిని నీవు శిక్షించాలి, వారిని సింహముల గుంటలో పడవేయాలి. ఈ విధంగా మీరు ఆజ్ఞ జారీ చేయండి. ఇదిగో మేము రాసుకొని వచ్చాము, దాని మీద సంతకం పెట్టండి అంటున్నారు అధికారులు. ప్రియ స్నేహితులారా, రాజు ఏం చేశాడంటే అమాయకుడు కాబట్టి వీరి యొక్క ఆలోచన, వీరు దానియేలును తప్పుడు వానిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆలోచన రాజుకు తెలియదు కాబట్టి సంతకం పెట్టేశాడు రాజు. ప్రియ స్నేహితులారా, రాజు ఆ యొక్క సంతకం పెట్టాడని చెప్పేసి, ఆజ్ఞ జారీ చేశాడని చెప్పేసి దానియేలు ఎంతో బాధపడి తన ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండెను. అయితే
దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆ కిటికీల ముందు మోకాళ్ళుని రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించుచుండెను. ఆ కిటికీ తెరిచినప్పుడు ఏముందండి? యెరూషలేము దేవాలయము కనపడుతూ ఉంది. మనం కూడా మన ఇంటి దగ్గర ఒకవేళ చర్చి ఉంటే సిలువ గుర్తు మనకి పొద్దున్న లేవగానే కనపడితే మనం ఎంతో సంతోషంగా సిలువ గుర్తు వేసుకొని దేవుడు ఎంత మంచి ఇల్లుని మనకిచ్చాడు, ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు, రోజు లేవగానే యేసు ప్రభుని చూసే అదృష్టాన్ని మనకిచ్చాడు అనుకుంటాం కదా. అలాగే దానియేలు ఏం చేస్తున్నాడంటే, దానియేలు ఇప్పుడు నిర్బంధించబడ్డాడు, ఇంకా ఏ దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు కాబట్టి పై అంతస్తుకు వెళ్ళి కిటికీ తెరిస్తే దేవాలయం కనపడుతుంది. ఆ దేవాలయం కనపడుతున్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ వీళ్ళేం చేశారు? ఈ యొక్క దానియేలు కై పొంచి ఉన్న ఈ రాష్ట్ర పాలకులందరూ కూడా ఏం చేశారంటే, దానియేలు ప్రార్థన చేసుకునే సమయాన్ని గుర్తించి రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే దానియేలు 3 సార్లు ప్రార్థన చేయడము వీళ్ళు చూశారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, యూదా ప్రవాసి అయిన దానియేలు మిమ్ము లెక్క చేయటం లేదు. చూడండి ఏమంటున్నారో, రాజా, దానియేలు మిమ్మల్ని లెక్క చేయడం లేదు. కానీ రాజు దానియేలుని ఏం చేశాడు? ఈ 120 మంది రాష్ట్ర పాలకులకు అధికారిగా నియమించాడు. ఇంకా ఏమనుకుంటున్నాడు రాజు? ఇంకా నా రాజ్యానికి మొత్తానికి ఇతన్నే నేను నియమించాలి ఒక అధికారిగా అనుకుంటున్నాడు. ఆ ఆలోచననే ఇష్టం లేక ఈ యొక్క దానియేలు అంటే పడని వారు ఏం చేశారంటే, రాజుని మార్చాలి ఫస్ట్ అని రాజు యొక్క మనసుని మార్చేశారు. రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో దానియేలుకి నువ్వంటే అస్సలు లెక్కలేదు రాజా, ఇదిగో తన దేవుణ్ణి కొలుసుకుంటున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి మీరు వెంటనే దానియేలును సింహము గుంటలో వేసేయాలి అని చెప్పారు. అప్పుడు రాజు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే రాజుకి దానియేలు అంటే ఇష్టం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన యొక్క సంఘాలలో కానీ, మన యొక్క సంస్థలలో కానీ, మన యొక్క కుటుంబాలలో కానీ ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. మంచివారిని చెడుగా చిత్రీకరించి చూపించడంలో కొంతమంది వెన్నతో పెట్టిన విద్యగా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అధికారులు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నేను వినేది నిజమా, సత్యమా కాదా? ఒక అమాయకురాలిని, ఒక అమాయకుడిని నేను ఏమైనా తొందరపడి నిర్ణయం తీసుకొని బాధ పెట్టే అవకాశం ఉందా అని గ్రహించాలి ప్రియ స్నేహితులారా. ఎందుకంటే ఎక్కువ మంది ఏ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కువ మంది చెడు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ మంచి చేసే వాళ్ళు చాలా ఒకరో ఇద్దరో ఉంటారు. ఆ మంచి చేసే వాళ్ళ మీద నిందలు మోపుతూ అవమానాలు మోపుతూ ఎక్కడికక్కడి కానియకుండా అక్కడ అధికారుల మన్నన వాళ్ళ మీద ఉంటుందేమోనని ఎక్కడికక్కడ విభజనలు సృష్టించేవారు మన సమాజంలో లేకపోలేదు. ఈరోజు చూడండి ఏం చేస్తున్నారు? రాజు ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం. వాళ్ళని పంపించేస్తున్నాడు, వచ్చిన ఆ రాష్ట్ర పాలకులను పంపించేస్తున్నాడు. ఏమనంటే, తప్పకుండా నేను దానియేలును సింహం గుంటలో పడేస్తాను, మీరు వెళ్ళండి అని రాజు ఏం చేస్తున్నాడంటే ఒక ఉపాయం కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఏ విధంగా దానియేలును ఈ విషయం నుండి రక్షించాలి అని ఉపాయము ఆలోచిస్తున్నాడు. కానీ మళ్ళీ ఈ రాష్ట్ర పాలకులు రాజు దగ్గరకు వచ్చి, రాజా, మీరు మర్చిపోయారా? మీరు సంతకం పెట్టారు, మీరు శాసనంపై సంతకం పెట్టారు, అది చాలా ఖచ్చితమైనది, మీరు వెంటనే ఈ పని చేయాలి అని అన్నప్పుడు రాజు వాళ్ళకు చెప్తున్నాడు, సరే వెళ్ళండి, దానియేలును సింహపు గుంటలో వేయండి అన్నారు. అప్పుడు రాజు దానియేలుతో చెప్తూ ఉన్నాడు, నీవు ఇంతటి విశ్వాసంతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, ప్రేమతో రాజు దానియేలుతో పలికిన మాట, నీవింత విశ్వాసంతో నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడునుగాక. నా చేతులలో ఏమీ లేదు, నేను తప్పు చేశాను, నేను తెలియకుండా సంతకం చేశాను, నిన్ను నేను రక్షించలేకపోతున్నాను, నీ దేవుడే నిన్ను రక్షించాలి దానియేలు, వెళ్ళు అని చెప్పేసి దానియేలును
పంపించిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి దానియేలుని సింహం గుంటలో వేశారు. వేసిన తర్వాత రాజు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. మామూలుగా రాజభవనంలో ఏం జరుగుతుంది, సాయంకాలం కాగానే విందులు, వినోదాలు, నృత్యాలు. నిద్రలేకయే అంతటా రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రంతయు గడిపెను. అతడు ఆహారం పుచ్చుకొనలేదు. ఇంకెక్కడ ఆహారం? ఎందుకంటే అతిగా ప్రేమించిన దానియేలును సింహం గుంటలో వేసి రాజు ఎలా నిద్రిస్తాడు, ఎలా ఆహారం తీసుకుంటాడు? అలాగే వినోదములు తిలకింపలేదు, నృత్యములు తిలకింపలేదు. బాధతో వేసారిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అక్కడేం జరుగుతుందో, దానియేలుని సింహాలు ఎలా చంపేస్తున్నాయోనని వెదపొందుతున్నాడు. తర్వాత వేకువనే లేచి మొట్టమొదటిగా రాజు చేసిన పని ఏంటంటే, తన ఆహారం పుచ్చుకొనడం కాదు, లేక తయారు కావడం కాదు, ఉరుకుతున్నాడు. ఎక్కడికంటే దానియేలుని ఎక్కడైతే సింహం గుంటలో వేశారో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి, సజీవుడైన దేవుని సేవించు దానియేలు, నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు నిన్ను సింహముల బారి నుండి రక్షించనా అని దానియేలుని ఆనందముతో వెంటనే దానియేలుని చూసి తను బయటికి తీయండి అన్నప్పుడు దానియేలును సురక్షితంగా వారు బయటికి తీశారు. తర్వాత దేవుడు దేవదూతను పంపి సింగములను, దానియేలు రాజుతో చెప్తున్నాడు, రాజా మీరు కలకాలము జీవింతురుగాక. దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మూయించెను, కాబట్టి అవి నాకు ఏ హాని చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెను కనుక మీకు నేనెట్టి అపరాధమును చేయలేదు కనుక దేవుడు ఇట్లు చేసెను. చూసారా, అపరాధం చేయకపోతే, ఒకరికి మనం నష్టం తేకపోతే దేవుడు మన పక్షమున ఉండి పోరాడతాడు అన్నదానికి నిదర్శనం. ప్రియ స్నేహితులారా, ఎంత పెద్ద నింద దానియేలు మీద పడింది. ఇప్పుడు ఏమైందంటే, వారు ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింగముల గుంట నుండి వెలికి తీయుడని ఆజ్ఞాపించి అతనిని బయటకు తీసి, వారందరూ అక్కడున్న వాళ్ళందరూ బయటకు తీసేశారు. దానియేలు దేవుని నమ్మెను కనుక అతనికెట్టి హాని కలుగలేదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన కుటుంబాల్లో ఏ విషయంలోనైనా మనం అలజడితో, ఆందోళనతో, బాధతో ఉన్నట్లయితే, నిందతో, అవమానంతో మనం ఉన్నట్లయితే మనకు ఏ హాని జరగదు. ఎంత హాని జరిగినా కూడా అది దేవుని మహిమార్థం కోసమే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాజు దానియేలు సేవించిన దేవుణ్ణి పొగుడుతున్నాడు, మహిమపరుస్తున్నాడు. దానియేలు, నీవు విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను కాపాడాడు అన్న మాటలు రాజు నోటి నుండి వచ్చినాయి. అలా రావడానికి కారణం ఏంటి? శత్రువులు దానియేలును ఆ సింహం గుంటలో వేయడమే. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఒక శ్రమ మన వెంట ఉన్నది అనంటే మనం జాగరూకులమై ఉండాలి. ఆ శ్రమ దేవుని మహిమార్థమే కానీ ఇంకొక విషయం గురించి మాత్రం అసలు కానే కాదు ప్రియ స్నేహితులారా. అయితే రాజు ఏమంటున్నాడు? రాజు దానియేలుపై నేరము తెచ్చిన వారిని పిలిపించెను, వారినందరినీ ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి తోయించెను. గుంట అడుగు భాగమును చేరుకొనక పూర్వమే సింహములు వారి పైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలు చేసెను. చూసారా, వాళ్ళు ఎవరైతే దానియేలును అప్పగించారో వాళ్ళను రాజు సింహంల గుంటలో వేయండి అన్నాడు. వారు దురుద్దేశముతో దానియేలు యొక్క క్యారెక్టర్ను, దానియేలు యొక్క మంచితనాన్ని చెడుతనంగా చిత్రీకరించి తనకు హాని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దేవుడు వారి ఆలోచనల ప్రకారమే వారిని శిక్షించారు. ఆ యొక్క సింహముల గుంటలోకి ఎప్పుడైతే త్రోయబడ్డారో, కనీసము వాళ్ళు ఇంకా సింహముల గుంటలో పడకముందే అవి నోరు తెరుచుకొని ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. వాళ్ళు పడకముందే నోరు తెరుచుకొని వాళ్ళని ముక్కలు ముక్కలుగా చీల్చి తినేసినట్లు మనం చూస్తున్నాం ప్రియ స్నేహితులారా. కాబట్టి చూడండి, అప్పుడు దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకు ఇట్లు లేఖలు పంపుతున్నాడు.
రాజు లేఖలు రాస్తున్నాడు. ఏమనంటే ఇదిగో చూడండి, మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యంలోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలనని నా ఆజ్ఞ. ఎందుకనగా ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యం ఎన్నడూను నాశనము కాదు. ఆయన పరిపాలనకు అంతముండదు. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును. భూమి ఆకాశములందు అద్భుత కార్యములను చేయును. మరియు ఆయన దానియేలును సింగముల బారి నుండి విడిపించెను. దర్యావేషు పరిపాలన కాలమున, పారసీక ప్రభువైన కోరెషు కాలమున దానియేలు ఇట్లు అభివృద్ధిలోనికి వచ్చెను. అంటే ఒక చిన్న దానియేలుపై పడిన నింద ఏ విధంగా మారిందంటే శత్రువులు సిగ్గుపడేలా చేసింది. శత్రువులను ఆ సింహాలన్నీ కబలించేశాయి, అడపొడ కానరాకుండా చేసేసింది. అలాగే దానియేలు సచ్చీలత, దానియేలు నింద, దానియేలు అవమానము, మరి దానియేలుపై పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ శిక్ష పడగా దానియేలుకి ఏమైందంటే వృద్ధిలోనికి వచ్చాడు. అలాగే రాజు ఏం చేస్తున్నాడంటే ఇతర దేశాలకి, జాతులకు కూడా లేఖలు పంపుతున్నాడు. ఇదిగో దానియేలు ఎవరినైతే పూజిస్తున్నాడో, ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయనే దేవుడు, ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలను సృష్టించిన వాడు అని ఒక లేఖ పంపుతున్నాడు. అంటే దేవునికి మహిమకరంగా, దానియేలు నింద దేవునికి మహిమకరంగా మారింది. ప్రియ స్నేహితులారా, అందుకనే మన జీవితంలో పూర్తిగా ఇంకా ఏమీ లాభం లేదు, ఇంకా నా సమస్యను ఎవరికీ చెప్పుకునే అవకాశం లేదు, ఎందుకంటే నేను చెప్పినా ఇంకా ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు, కాబట్టి దేవుడే నా దిక్కు అని మనము ఆయనపై ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మన కోపు తీసుకుంటాడు, మన యొక్క తరపున పోరాడుతాడు, మనకు క్షేమకరముగా ఉండి దేవుడు తన మహిమ కోసం మనల్ని వాడుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. మా దేవ, అనేక మార్లు మా కుటుంబాలలో ప్రభు సమస్యలు, వేదనలు, నిందలు, అవమానములు వచ్చినప్పుడు, ఇతరులు మమ్మలను చెడుగా చిత్రీకరించినప్పుడు ఎంతో బాధపడి ఆ విషయం గురించి ఎంతో గగ్గోలు పెట్టుతూ ఉంటాము తండ్రి. నా దేవా, నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభువ. కేవలము మా నిందలు, అవమానములన్నీ కూడా తండ్రి నీ మహిమార్థం ఉపయోగించుకునే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమమును చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా అదే పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభువా, మంచిని చేస్తూ నిందలు, అవమానాలు మోస్తున్నట్లయితే తండ్రి, అది కేవలం నీ మహిమ కోసమే అన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరకు తెలియజెప్పండి ప్రభువా. వారికి జ్ఞానోదయం కలిగించండి తండ్రి. నా దేవా, నీవు శత్రువులను మట్టు పెట్టెదవని, మరి ప్రభువా అమాయకులను శిక్షించే వారి మీద నీవు పోరాటం చేయుదువని వాక్యం సెలవిచ్చి ఉండగా ప్రభువా తండ్రి, మా యొక్క అయోగ్యతను ప్రభు నీ పాదాల చింత సమర్పిస్తున్నాము తండ్రి. దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరున దీవించి, వారి కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి దాని ప్రకారము తండ్రి వారిని దీవించి పవిత్రపరిచి, ఆ యొక్క విన్నపాలు ఆమోద్యకరమైనవైతే ప్రభువా జరిగించమని, దీవించమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమమునకై వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.